Dear students, welcome to Expert Online Academy. So today Telangana Udyama Charitralo previous question discuss chedam. So దీంట్లో match the following contestants with the constituencies they are represented in 2004 లోక్ సభ ఎలక్షన్స్. 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను వారి నియోజకవర్గాలతో జతపరచమనంటున్నాను. మరి 2004 ఎలక్షన్స్ లో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా ఎవరి గురించి ఉన్నాయి సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి నాన్న. మరి దీంట్లో మరి 2004 ఎలక్షన్స్ లో సో టిఆర్ఎస్ పార్టీ అనేది మహాకూటమి అనే ఒక పేరుతోటి కాంగ్రెస్ ప్లస్ టిఆర్ఎస్ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం ఈ 4 పార్టీలు కలిసి 2004 ఎలక్షన్స్ లో మహాకూటమిలో పార్టిసిపేట్ చేశానన్నా. ఈ మహాకూటమిలో పార్టిసిపేట్ చేసిన మరి ఈ 4 పార్టీల్లో టిఆర్ఎస్ పార్టీకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు ఇచ్చింది సార్ మనకనంటే 6 స్థానాలు ఇస్తే ఇందులో మరి ఎన్ని స్థానాలు గెలిచిందనంటే 5 స్థానాలు గెలుపొందడం జరిగింది. ఆ 5 స్థానాల్లో ఉన్న వాళ్ళలో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దాంట్లో మనకి కేసీఆర్ గారు ఒక్కటి ఇవ్వలేదు. కేసీఆర్ ఎక్కడ సార్ మనకనంటే కరీంనగర్ ప్రాంతానికి నుంచి గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఎ నరేంద్ర గారు ఎక్కడి నుంచి గెలుపొందారన్నా అంటే మనకు మెదక్ అనే ఒక ప్రాంతం నుంచి గెలుపొందారన్నా. అదేవిధంగా వినోద్ కుమార్ గారు ఎక్కడి నుంచి అంటే హనుమకొండ నుంచి గెలుపొందారు. నెక్స్ట్ అదేవిధంగా రవీంద్ర నాయక్ ఎక్కడి నుంచి గెలుపొందారన్నా అంటే మనకు వరంగల్ అనే ఒక ప్రాంతం నుంచి. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ నుంచి గెలుపొందారు నాన్న. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సో ఫస్ట్ వన్ ఏంటి నాన్న మనకి ఇక్కడ అంటే 4th నాన్న. సో ఫస్ట్ దాంట్లో 4th ఉందా అంటే ఇది క్యాన్సిల్ చేయొచ్చు నాన్న, ఆన్సర్ ఎలిమినేషన్. ఇక్కడ కూడా సెకండ్ దాంట్లో A3 ఉంది నాన్న, ఇది కూడా ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 3లో A4 ఉంది, సో 4లో కూడా 4 ఉంది నాన్న. సో నెక్స్ట్ Bకి వెళ్దాం. వినోద్ కుమార్. సో వినోద్ కుమార్ ఎక్కడ మనకి ఏమన్నా అంటే మనకు హనుమకొండ నుంచి అని చూస్తున్నాం. హనుమకొండ అంటే ఏంటి B1. సో ఇక్కడ B1 ఉంది, ఇక్కడ B3 ఉంది. సో దీన్ని కూడా ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఈ రిమైనింగ్ ఆప్షన్ ఏముంది సార్ అంటే 3 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ నాన్న.